11 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 11 రూపాయలు కూడా అదనంగా ఇవ్వలేదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఏది లేదు. ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. అర్థం పర్థం లేనటువంటి మాట్లాడకు, తలా తోకలేని మాట్లాడుతుంటే ఏం చెప్తుంది చెప్పండి? పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఫెర్టిలైజర్ పరిశ్రమ కావచ్చు, లేకపోతే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, 150,000 కోట్లతో జాతీయ రహదారులు కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులు వస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకొని కేంద్రము ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చో తెలంగాణకు వచ్చో అనేక ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఏ ప్రారంభోత్సవాన్ని కూడా రాకుండా అయినా మరి ఆ రోజు ప్రధానమంత్రి కార్యక్రమాలను బహిష్కరించి ఈ తెలంగాణ అభివృద్ధిని మరి కనీసం భాగస్వాములు కాకుండా ఈరోజు 11 రూపాయలు ఇచ్చిందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి మాట్లాడడం అనేది దురదృష్టకరము. గత సంవత్సరన్నరగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ శాసనసభకు రాకుండా, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద చర్చించకుండా, పర్యటించకుండా ఈరోజు వరంగల్కు ఒకసారి వచ్చి విమర్శించడం ఏతున్నదో ఇది ఏమాత్రం బాధ్యం కాదు. ఈరోజు ఆయన గతంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని కానీ, అనేక జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని కానీ, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపనలకు కానీ రానందుకు ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉన్నది.